దేవుడు చూడడనే ఆలోచన ఎంత తప్పు ప్రియమైన వారులారా. చాలా తప్పది. దేవుడు చూస్తున్నాడు. మన ప్రయాసను చూస్తున్నాడు. మన కష్టాన్ని చూస్తున్నాడు. ఇది ఇలాంటి వాక్కుల కోసం ఎంత వేగిరి పడుతున్నామో, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నామో, లేదా సంఘంగా మనం కుటుంబంగా ఏర్పాటు చేయబడి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో కూడా ఆయన చూస్తాడు. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది. మనుషుల మెప్పు కాదు. ఇది ఒక రెస్పాన్సిబుల్‌గా ఆ రెస్పాన్సిబిలిటీ చూస్తాడాయన. ఆ బాధ్యతను చూస్తాడాయన. దేన్ని విడిచిపెట్టేవాడు కాదు. కేవలం మనమున్నది భూమి మీద, ఆ భూమి మీద ఉన్న ఒక చిన్న ప్రాంతంలో బ్రతుకుతున్నాము. మనమెందుకు దేవుడికి కనబడమండి? ఎంత చిన్నవాడినైనా దేవుడు చూస్తాడు. మనకన్నా చిన్న ఆకారం, పరిమాణం కలిగిన జీవులను కూడా దేవుడు చూడగలుగుతున్నాడు. పోషిస్తున్నాడు. మనల్ని ఎందుకు చూడడు? వాటితో పోలిస్తే శ్రేష్ఠులుగా భావించిన